బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక కాంట్రాక్టర్నండి. ఓకే, ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు? బిల్డింగ్కి సంబంధించిన కాంట్రాక్టులు తీసుకొని మెటీరియల్ కాంట్రాక్టులు కట్టించి అప్పచెబుతూ ఉంటాను. ఓ, ఎలా ఉన్నాయి ప్రస్తుతం వర్క్లు? బాగుందండి. గత ప్రభుత్వంలో నలిగి ముద్దైన మేమంతా టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే మంచిగా ముందుకు వెళ్తున్నాము చురుగ్గా. అంటే సిమెంట్ తగ్గింది, ఇసుక తగ్గింది, కొనుక్కునే వాళ్ళు కానీ కట్టుకునే వాళ్ళు కానీ ముందుకు రావడం జరుగుతుందండి. ఎంత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన? కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉందండి. చెప్పినట్టుగా 7,000 పింఛన్ ఇవ్వటము, మొట్టమొదటి నెల 7,000 పింఛన్ ఇవ్వటము, అలాగే పోతే ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి ఒకరోజు ముందు ఆదివారం వస్తే ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే కనుక ముందు రోజే పింఛన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అద్భుతంగా నడుపుతున్నారు. రేపు ఫస్ట్ తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ల పథకం కూడా మొదలవుతుంది. సూపర్ 6 అమలు చేయడం చంద్రబాబు నాయుడు వల్ల కాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, దానికి ఏం చెప్తారు మరి మీరు? డైవర్షన్ పాలిటిక్స్ చేసేది జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారి అడుగు వెనక్కి వేయటం అనేది ఆయన చరిత్రలో లేదండి. ఆయన ముక్కుసూటిగా చెప్తాడు, ఆ చెప్పింది చేసి చూపిస్తాడు. గతంలో కూడా చెప్పినవి చేశాడు. ఇప్పుడు ఆ సూపర్ 6కు సంబంధించిన ప్రతి ఒక్క పథకం కూడా అమలు జరుగుతూ వస్తుంది. అలాగే పింఛను, జాబ్ క్యాలెండర్ వదలటం కానీ, అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వదలటం కానీ, మధ్యలో ఫ్లడ్ వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ విజయవాడని గతం కంటే కూడా మెరుగుపరుస్తూ ముందుకెళ్తున్నాడు బాబు గారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక తల్లికి వందనం అంటూ 15,000 ఇస్తానంటూ ఆయన ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడో ముంబై నటి జత్వానీని తీసుకొచ్చి ఒక డైవర్షన్ చేశారు. అది పారకపోయేదలికి తిరుపతి లడ్డు వ్యవహారంలో జనాల్ని డైవర్షన్ చేసే పనిలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటూ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏముండిద్దండి? అతను జీవితం అంతా కూడా ఒక బూటకం, ఆ బూటకంలోనే బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు యాజ్ ఏ నేను ముస్లిం అయ్యి ఉండి తిరుపతి కొండకి 40 సార్లు వెళ్ళి ఉంటానండి. అందులో ఒక 38 సార్లు నేను కొండ ఎక్కే వెళ్ళాను. ఎందుకంటే అంత పవిత్రత ఈ దేశంలో ప్రపంచంలో కానీ తిరుపతికి ఉన్న ప్రఖ్యాతిగాంచిన గుడి టెంపుల్ ఇక ఎక్కడా లేదు. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న ముస్లిం అవ్వచ్చు, ఇంకో ఇతర క్యాస్ట్లు అవ్వచ్చు, తిరుపతిని ఒకసారి చూడాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉండిద్దండి. అలాంటి కోరిక కలిగిన పవిత్రమైన గుడిని అపవిత్రం చేశాడు ఈ దరిద్రుడు. ఈ దరిద్రుడిని దేశ బహిష్కరణ చేయాలండి. ఎందుకు అంటే అందులో మాంసాహారాలు కలిపారు. ఎంతో పవిత్రమైన గుడిలో నువ్వు కొవ్వులని కరిగించి నెయ్యిగా పెట్టావు అంటే ఎంతోమంది నిష్టగా ఉండి అది నేనే ఎవరైనా నా ఫ్రెండ్స్ వెళ్తే తిరుపతి నేను వెళ్ళలేని సమయంలో వెళ్తే ఒక లడ్డు తీసుకురండి తినాలి అని అడుగుతూ ఉంటాం. తిరుపతి లడ్డు అంటే అంత ప్రఖ్యాతగాంచిన లడ్డుని నువ్వు ఇలా చేయడం చాలా దుర్మార్గం. ఇలాగే ఒకసారి మీ నాన్న కూడా ఈ 7 కొండలను 5 కొండలను చేస్తానని పావురాయిల గుట్టలో డీప్ ఫ్రై అయ్యాడు. మళ్ళీ నీకు అదే గతి పట్టబోతుంది. లేదా నీకు కుష్టి వ్యాధి వచ్చి కూడా నువ్వు త్వరలోనే ఈ గుడి మీద వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల పాలు పడ్డారు. నీకు కూడా ఈ గతి పట్టిద్దని చెప్తున్నా. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ముస్లిం మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా తిరుపతి కొండకి వెళ్ళారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చారు? వెళ్ళానండి. మొన్న బాబు గారు రాగానే కూడా నేను వెళ్ళొచ్చాను. ఎందుకంటే ఈ దుర్మార్గుడి పాలన అంతమొందించినందుకు ఆ వెంకటేశ్వర స్వామి గారికి చెప్పుకున్నాను. అలాగే నేను రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటాను. అలాగే తిరుపతి టెంపుల్ అంటే నాకు ఒక ఇష్టం అండి. అసలు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. నేను 2 మంత్స్కి ఒకసారి నేను వెళ్తాను. గతంలో వెళ్ళినప్పుడు లడ్డూకి తేడా, ఇప్పుడు లడ్డూకి తేడా ఏమైనా గమనించారా మీరు? అవునండి, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అదే సైజు వచ్చింది. తర్వాత ఇప్పుడు మార్పు కొద్దిగా సైజు పెరుగుతూ వస్తుంది. సైజు కూడా తగ్గించాడండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. మీరు గమనించండి, మెట్లు ఎక్కే వారికి టోకెను ఇదివరకు మెట్ల మీద ఇచ్చేవాళ్ళు. అది తీసుకెళ్ళి ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర పెట్టి అక్కడ తీసుకొని మెట్లు ఎక్కేవాడు ఇవ్వడండి. మెట్లు ఎక్కకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అసలు మెట్లు ఎక్కి వచ్చేవాడికి ఒక తిరుపతిలో ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఆ మెట్లు ఎక్కిన మధ్యలో ఆ టోకెన్ తీసుకున్న తర్వాత ఆ మెట్లు ఎక్కిన వ్యక్తి ఆనందం అంతా ఇంత కాదు. అలాంటి తిరుపతిని నువ్వు నీ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా చేసి అపవిత్రం చేసావు జగన్మోహన్ రెడ్డి. నీకు తప్పకుండా వెంకటేశ్వర స్వామి నీకు భారీగా శిక్ష విధిస్తాడు. త్వరలోనే అది మేము కూడా చూస్తామని చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. బీఫ్ ట్యాగ్ పంది కొవ్వు
అంటే ముస్లిమ్స్ అయిన మీరు ఎంతో పవిత్రంగా ఒక పక్కన రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటూ మరో పక్కన తిరుపతి వెళ్తున్నాను అంటున్నారు. ముస్లిమ్స్ అంటేనే పందికి దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఈ విషయం? ఒక వారం నుంచి అయితే నేను ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అయితే అసలు మాకు అది హరాం అండి, పంది అనేది ఎప్పటికి అది మేము నోటితో కూడా చెప్పం, మామూలుగా అది హరాము. కాకపోతే ఈ దళితుడు ఇలా చేయటం అసలు ఇప్పుడు మేము జీర్ణించుకోలేని పరిస్థితి. ఏంటి ఇది తిన్నామా మేము అని చెప్పి అర్థం కాక తలపట్టుకున్నానండి. ఆ రోజైతే నేను చూసి అబ్బా ఏంటి ఎంతో పవిత్రమైన గుడినే నువ్వు ఇలా చేసావు. అతను చేయింది ఏముందండి, ల్యాండ్ శాండ్ మైనింగ్ అన్నీ చేశాడు. వాటిలో సంపాదించే ఒక 1000 కోట్లు. ఇంకెంత కావాలి జగన్మోహన్ రెడ్డి? ఈ తిరుపతి లడ్డులో కూడా నువ్వు ఇంత కకృతికి పాల్పడి దేవుడు ఇది ఎంతోమంది ఈ దేశ నలుమూలల నుంచే కాకుండా ఫారిన్ నుంచి కూడా వస్తూ ఉంటారండి. నేను మెట్లెక్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటా అప్పుడప్పుడు వాళ్ళు. అలాంటి వచ్చే ఈ ప్రఖ్యాతిగాంచిన గుడిని నువ్వు దిగజార్చాలనే కదా నీ ప్రయత్నం. నీకన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా బెస్ట్. నువ్వు ఇక్కడ ఉన్న ఆర్థిక ఉగ్రవాదివి. ఈ దేశం నుంచి ఇతన్ని బహిష్కరించాలండి ముందుగా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నాకు హరాం అనే ఒక పదాన్ని, ఆ పదాన్ని మీరు పలకటానికే ఇష్టపడిన మీరు ఈ విషయం తెలిసిన తర్వాత ప్రాయశ్చిత్తంగా మరి ఆ అల్లాని ఏం కోరుకున్నారంటారు? అదే అండి, ఇక ఇంకేం చెప్తాం మేము. ఇక అల్లాని వేడుకున్నాను, నాకు తెలియక జరిగింది కాబట్టి, ఆ తప్పు మేము చేసింది కాదు కాబట్టి ఆ తప్పు మొత్తం కూడా దానికి శిక్ష ఆ అల్లా ఆ జగన్మోహన్ రెడ్డికి విధిస్తాడని కూడా నేను చెప్తున్నానండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఇదంతా ఏం లేదు, ఇదంతా ఫేక్. చంద్రబాబు పాలన ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి అంత డైవర్షన్ చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. దాన్ని మీరు సమర్థిస్తారా? 100 రోజుల్లో ఏం ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి? చెప్పిన ఒక్కొక్క సూపర్ 6లోది అమలు చేస్తూనే వస్తున్నాడు ఆయన. ఈ లోపల ఫ్లడ్ రావటం, నువ్వు ఫ్లడ్లోకి ₹1,00,00,000 ప్రకటించిన ముండవి, ఆ ₹1,00,00,000 కూడా ఇవ్వలేని ముండవి నువ్వు ఎలా మాట్లాడతావు ఫెయిల్ అయిపోయిందని? ఆయన అన్ని చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అన్ని చేసుకుంటూ ముందుకెళ్ళిద్ది. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నువ్వు తీసుకెళ్ళావు. ఈ 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల ముందుకు బాబు గారు తీసుకొస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హరామ్ అని మీరు బాధపడుతున్నారు. ఇన్ కేస్ ఆఫ్ అట్ ప్రజెంట్ మీ కళ్ళ ముందర జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? వాడిని అంకుశం సినిమాలో గుడివాడ రామిరెడ్డిని కొడతాడు చూసారా రాజశేఖర్ రెడ్డి, వాడిని అలా కొట్టాలని ఉందండి నాకు. అంటే అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఇక మీరు? ఉన్నాం. ఎందుకు అంటే ఒక పవిత్రమైన లడ్డునే నువ్వు ఇలా చేసావంటే మనుషులతో నువ్వు ఏ రకంగా చెలగాటాలు ఆడాలనుకుంటున్నావో. నీకు ఓన్లీ డబ్బు పిచ్చి సంపాదించుకోవాలి, అన్నిట్లో సంపాదించుకున్నావు. ఒక దేవుడి ప్రసాదంలో కూడా కకృతి పడాల్సిన పనే ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు అని అడుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే దీని మీద సిబిఐ విచారణ కావాలి అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరో పక్కన నేను కేంద్రానికి లేఖ రాస్తాను అంటూ ఆ లేఖ కూడా దాంట్లో సిబిఐ విచారణ కోరకుండా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు ₹5 ఈ రోజు కూడా పనిచేసే పేటీఎం కుక్కలు ఉన్నారండి. మీకు ఇంకో విషయం తెలుసా? వైసీపీలో దీని మీద కూడా ఇంకా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ కొత్తపేటలో కొంతమంది ఉంటారండి, అది చెప్పకూడదని ఊరుకుంటున్నాను. వాటిని అర్థమైందా మీకు? అలాంటి ఇళ్లలో ఉండే వాళ్ళకన్నా ఈ వైసీపీలో ఉండే వాళ్ళు అంతకన్నా దారుణమైన వాళ్ళు, ముఖ్యంగా రోజు అలాంటి వాళ్ళు.